ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడు గతించిన రాత్రికాల సమయం నుంచి ఉదయకాలం వరకు తన యొక్క కృప రెక్కల చోట మనల్ని కాచి కాపాడి ఈ జూలై నెల 10వ తారీఖున మనం ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, దయగల రాజా, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన కాలం అంతా నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినంలో నీ యొక్క కృపా వాగ్దానం మాకు దయచేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆయన యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెక్క నిలిచిచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపగలవాడు, అత్యంత ప్రేమ కలిగిన తండ్రి. మనము నిర్మూలము కాకుండా ఆయన వాత్సల్యత ఎడతెక్క మన మీద ఎంతగానో చూపుచున్నారు. ఆయన దీర్ఘశాంతుడు, అత్యంత కృపగలిగిన వాడు. ఆయన కృప మన మీద ఉంది కాబట్టి మనము ఏమాత్రం నశించిపోకుండా ఈరోజు ఈ స్థితిలో ఈ విధంగా నిలబడగలుగుతున్నాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నేను కృపగలవాడును, నేను దయగలవాడును, నా వాత్సల్యత ఎడతెక్క మీపై నిలుచుచున్నాను. కాబట్టి మీరు నిర్మూలం కాదు, కాబట్టి అధైర్యపడవద్దు అనేసి దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించి మళ్ళీ అందరినీ బలపరచును గాక. ఆమేన్. మహాగండు మహోన్నతుడు మా పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభా. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి వెనుకల్లో మీరు దీవించండి. మీరు కృపగల తండ్రి, మీ వాత్సల్యత మాపై నిత్యం ఈ విధంగా తండ్రి ఎడతెక్క అయాన్ని నిలుచుచున్నందుకు మేము ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, మేము నిర్మూలం కాకుండా మీరు మమ్మల్ని ఎంతగానో కాపాడి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు. అయ్యి వాగ్దానం ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.